కోనసీమ జిల్లా ముమ్మిడివరం దగ్గర గోదావరిలో 8 మంది గల్లంతయ్యారు. గోదావరిలో స్నానానికి వెళ్లిన యువకులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపట్టారు. గల్లంతైన వారంతా కాకినాడ, రామచంద్రాపురం, మండపేటకు చెందిన వారిగా గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అప్పారావు చెప్తారు. అప్పారావు, చెప్పండి, గల్లంతైన వారి కోసం వెతుకులాట కొనసాగుతోందా? ఏమైనా ఆచూకీ తెలిసిందా? స్వామి, కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని గోదావరి దగ్గర తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ శుభకార్యానికి వచ్చిన యువకులందరూ కూడా సరదాగా స్నానానికి దిగి గోదావరి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. ప్రస్తుతం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో 8 మంది యువకులు గల్లంతవగా వారందరూ కూడా కాకినాడ, మండపేట, రామచంద్రపురం ప్రాంతానికి చెందిన వారందరుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో గోదావరి వద్ద నదీ ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళు గాలింపు చర్యలు చేపట్టిన వీళ్ళెవరు ఆచూకీ కనిపించలేదు. అయితే వీళ్ళందరూ కూడా దాదాపు 18 నుంచి 14 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వారిగా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రధానంగా చూస్తుంటే ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గంలోని కే గంగవరం మండలంలో ఒక ఫంక్షన్ జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా కాకినాడ, మండపేట నుంచి కూడా ఈ ఫంక్షన్ హాజరయ్యేందుకు యువకులందరూ కూడా తమ కుటుంబ సభ్యులతో వచ్చారు. అయితే ఫంక్షన్ జరుగుతున్న ప్రాంతానికి 1/2 కిలోమీటర్ దూరంలో గోదావరి కాలువ ప్రవహిస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సాయంత్రం 4 మధ్య స్నానానికి దిగారు. అయితే ఈ 8 మంది మొత్తం 11 మంది యువకులు సరదాగా గోదావరిలో స్నానానికి దిగా తొలుత ఇద్దరైతే కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. దాంతో తమ కళ్ళ ముందే కొట్టుకుపోతున్న ఇద్దరిని కాపాడడం కోసం మరో 3 యువకులు గోదావరిలో ఈదుకుంటూ వెళ్లారు. అయితే వాళ్ళు కూడా ఈ ఉధృతికి కొట్టుకుపోయారు. ఈ 5గురు కొట్టుకుపోవడంతో వాళ్ళు కాపాడడానికి మరొక 3 వెళ్లారు. వీళ్ళు కూడా ఆ గోదావరి వరద దాటి ఉధృతికి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా గల్లంత అయిపోయిన పరిస్థితి నెలకొంది. అలా ఒకరిపై ఒకరు మొత్తం 8 మంది గల్లంత అయిపోయారు. మరో 2 వ్యక్తులైతే బయటకు వచ్చేసి గల్లంత అయిపోయిన 8 గురించి కూడా కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఉధృతంగా బోటుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఎవరు బయటకు కనిపించలేదు. అయితే సమీపంలో గోదావరి వద్ద భారీగా గోదావరి నది యానం ప్రాంతం ఉన్న నేపథ్యంలో అక్కడ ఏమైనా ఒక మృతదేహాలు తేలికాయనే ఉద్దేశంతో పోలీసులు కూడా అక్కడ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే ఏ ఒక్కరి ఆచూకీ కనిపించలేదు. మరి ప్రస్తుతం అయితే చీకటి అయిపోయిన నేపథ్యంలో పోలీసులు కూడా మత్స్యశాఖ అధికారుల వల్ల ఇతరతో రెవెన్యూ అధికారులు కూడా భారీ లైట్లు, ఫ్లడ్ లైట్లు కూడా తీసుకొచ్చి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కోనసీమ జిల్లాలో గోదావరిలో స్నానం దిగి తరచూ గల్లంత అవుతున్న సంఘటనలు కూడా తరచుగా చోటు చేసుకున్నాయి. ఇటీవల కూడా యానం వద్ద 6 యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. అది మరొక మళ్ళీ ఇప్పుడు కూడా ముమ్మిడివరం మండలంలో గోదావరిలో స్నానం దిగి కొట్టుపోయిన పరిస్థితి నెలకొనడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. స్వామి, రైట్ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.